నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. కేంద్ర ప్రభుత్వము ఈ పన్నుల మినహాయింపు పైన ఇప్పటి వరకు అనేక సంవత్సరాలుగా మినహాయింపు ఇవ్వడం లేదు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా పన్ను మినహాయింపు 5 లక్షల వరకు చేస్తే కనుక సామాన్య ప్రజలు లేదంటే మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ప్రైవేటు స్కూళ్ళు, ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు కనుక చూస్తే కనుక ఫీజుల భారం చాలా అధికమైపోతుంది. స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ చాలా భారమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వాళ్లకు కూడా ఈ ఫీజులు తగ్గించడం, అట్లాగే వీటన్నిటిపైన మినహాయింపు ఇస్తే కనుక చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. అట్లే మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లే ఈరోజు బంగారు ధర చూస్తే కనుక బగ్గుమని మండుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 70,000 లక్ష రూపాయలు తులం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య అంటే మధ్యతరగతి ప్రజలకు ఈరోజు ఆభరణాలు కావాలని చెప్పేసి అంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బంగారం పైన కూడా పన్ను మినహాయింపు చేస్తే కనుక లేదా పన్ను తగ్గించే ఈ ఉంటే కనుక ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి